బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు, ఏ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించారు, ఎప్పుడు జాతీయం చేశారు, విధులు ముఖ్యమైన అంశాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1926లో మొదట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా హిల్టన్ యాంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు స్థాపించి 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్పు చేశారు. దీనిని 1949 జనవరి 1న జాతీయం చేయబడింది. కమిషన్ అయితే హిల్టన్ యాంగ్ కమిషన్ మొదట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేసి అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. 1949 జనవరి 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది జాతీయం చేయబడింది. ముఖ్య అంశాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత కేంద్ర బ్యాంకు మరియు నియంత్రణ సంస్థ. ఇది భారతీయ రూపాయి యొక్క సమస్య మరియు సరఫరా మరియు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క నియంత్రణకు బాధ్యత వహిస్తుంది. ఆర్బీఐ యొక్క ప్రధాన విధులు. ముఖ్యంగా ఆర్బీఐ అనేది బ్యాంకుల నోట్లను జారీ చేస్తుంది. ₹1 కంటే ఎక్కువ ఉన్న అన్ని కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. ప్రభుత్వానికి బ్యాంకరుగా వ్యవహరిస్తుంది. వాణిజ్య బ్యాంకుల నగదు నిల్వల సంరక్షకుడిగా పనిచేస్తుంది. దేశం యొక్క విదేశీ కరెన్సీ నిల్వలకు సంరక్షకుడిగా ఉంటుంది. అంతిమ రుణ ప్రదాత, చివరి ఆశ్రయం రుణదాత అని అంటారు. సెంట్రల్ క్లియరెన్స్ మరియు అకౌంట్స్ సెటిల్మెంట్ చేస్తుంది. కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ బ్యాంకింగ్ పర్యవేక్షణకు బాధ్యత వహిస్తుంది. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ముఖ్యులు. మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్గా సర్ వాస్పర్ స్మిత్ పనిచేశారు. మొట్టమొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్గా సిడి దేశ్ముఖ్ పనిచేశారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పనిచేస్తున్నారు. ఇతనికి ముందు 2 పర్యాయాలు వరుసగా శక్తికాంత్ దాస్ పనిచేసి రిటైర్డ్ అయ్యారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.